శంకుస్థాపన చేసి తొందరలో 2026లో లక్ష్యంగా పెట్టుకొని వారు పనిచేయడం జరిగింది. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఏం చేస్తారో ప్రతి ఒక్కరు తెలుసు. భూసేకరణ లేదు అప్పటికే, ఎన్ఓసి లేదు అప్పటికే. ఏదైనా ఇటువంటి కార్యక్రమాలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2022లో కోర్టు కేసులన్నీ కూడా తొలగించి, ఆ కోర్టు కేసులంతా కూడా తొలగించి దాదాపు భూసేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఏడాదిలో అదే ఏడాదిలో కేంద్రం ఇవన్నీ ఎక్కడికి పోదు కదా, అబద్ధాలు కాదు కదా. కేంద్రం ఎన్ఓసి ఇచ్చిండేది మారుతుందా? ఇప్పుడు ఇంతకుముందు ఆయన గది మన మల్లికార్జున గారు మాట్లాడారు, అది మారుతుందా? ఇవన్నీ పెట్టుకొని ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇలా అబద్ధాలు చెప్పడం, ఇదంతా వారి క్రెడిట్ చోరీ చేసుకోవడం ఎంత అపహాస్యంగా ఉంది. ప్రజలు దీన్ని ఎన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నారు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎంతసేపున్నా ఏదో ఒకటి చెప్పి ప్రజలను మభ్యపెట్టచ్చు. ఎవరి హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది అనేది కూడా మీరు చెప్పాలి కదా. అదేనండి, భోగాపురం ఎయిర్పోర్ట్ అనుమతులు తెచ్చినది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎన్ఓసి వచ్చింది అని చెప్పా. కోర్టు కేసులంతా కూడా 22లో జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించి భూసేకరణ చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అని తెలియజేస్తున్నా. ఇది నేను తెలియజేయడం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దీని గురించి కూడా. ఎందుకు ఇలా ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి శంకుస్థాపనపై భూసేకరణ చేసినది కానీ, కోర్టులో తొలగించినది కానీ ప్రతి ఒక్కరికి తెలిసి కూడా ఇటువంటివంతా కూడా అబద్ధాలు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీంట్లో మరొకటి మనమంతా ఇటువంటి అన్ని కార్యక్రమాలంతా కూడా మాట్లాడుకుంటూ పోతే టీడీపీ వారు ఏదైతే చేస్తున్నారో వైన్ గాని, బెల్ట్ షాపులు గాని, మైన్ గాని ప్రతి ఒక్కటి కూడా ఆ విలయ తాండవం ఆడుతున్నాయి. బెల్ట్ షాపులు రాష్ట్రంలో అరాచకాలు, అకృత్యాలు, మానభంగాలు, మరి వచ్చి ఈ యొక్క గంజాయి అమ్మడం అయితేనేమి ఎంత చూస్తున్నాం. దీనివల్ల దోపిడీలు, దొంగతనాలు, ప్రమాదాలు, దీనివల్ల మన వాహన ప్రమాదాలు ఎన్ని తయారై ఈ బెల్ట్ షాపుల వల్ల. దీన్ని మైనింగ్, ఇప్పుడు ఈ మైనింగ్ కేసులో ఎక్కడ ఏమైతుంది, మైనింగ్ గాని, ల్యాండ్ గ్రాపింగ్ గాని ఎమ్మెల్యేలకు చేయమని ఈ చంద్రబాబు నాయుడు గారు లైసెన్స్ ఇచ్చినట్టుంది ప్రతి ఒక్క జిల్లాలో. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా కూడా వీరికి లైసెన్స్ ఇచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది తగదు ఇటువంటివంతా కూడా. ఇది కొన్ని రోజులు, ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంక వచ్చే ఎన్నికలలో మేము రాము, దీన్ని మనం ఏదో విధంగా ల్యాండ్ గాని, మైన్ గాని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అన్ని ఏ విషయమైనా ఇట్లా అబద్ధాలు గాని ఇవి గాని. ల్యాండ్ ఎవరు గ్రాప్ చేస్తున్నారు? మా ల్యాండ్ అనంతపూర్ లో రోజుకు ఒక ల్యాండ్ గ్రాపింగ్ ఎమ్మెల్యే గూగుల్లో కొట్టే వస్తుంది, రోజు పేపర్ లోకల్ ఎమ్మెల్యే చేస్తున్నారా అనంతపురంలో? లోకల్ ఎమ్మెల్యే గారి రోజు పత్రికలు ఒక్కటి కాదు 100 రోజు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక్కటే కాదు, అనంతపురం ఒక్కటే కాదు చెప్పేది నేను. రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూములు అయితేనేమి, దేవాదాయ శాఖ భూములు అప్పలంగా అందరికీ అప్పగిస్తున్నారు. ఎందుకు, ఎక్కడికి పోతున్నాం మనం అంటే వీళ్ళు మరీ మనం ఉంటామా లేమా, వస్తామా రామా అనే ఆలోచనలో పడిపోయి స్వేచ్ఛగా ఎవరికి దాచినంత దోచుకున్నంత ఎవరు పాటికి వాళ్ళు దోచుకుంటున్నారు. ఇటువంటి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ల్యాండ్ గాని, మైన్ గాని, ఈ ల్యాండ్ గ్రాపింగ్ గాని ఇటువంటివంతా ఈ మన అన్నిటికంటే ముందు ఈ క్రెడిట్ చోరీ, ఇది పెద్ద చోరీ అయిపోయింది. ఈ ల్యాండ్ ఇదేదన్నా తట్టుకోవచ్చు కానీ క్రెడిట్ చోరీ తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. వైసీపీకి ఏ క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన లేకపోతే వాళ్ళు చోరీ చేశారు? ఒకటి వైసీపీకి క్రెడిట్ చోరీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి, ఇప్పుడు మనం చెప్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, ఇదే ఉంది, మన గూగుల్ డేటా సెంటర్ ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు ప్రతిపాదనలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారితో ఒప్పందాలు కుదుర్చుకొని తెచ్చినవి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ చేసినవంతా కూడా మేము చేసినాం, నేను చేసిన ఏదో దీన్ని మన హైటెక్ సిటీ నేనే, రైలు నేనే, వాచ్ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా. ఇవన్నీ కనిపెట్టడంలో నీవు మంచి నాయకుడు అనేది ఒకవేళ వాస్తవంగా ప్రజలు అనుకోని కానీ దానికి అనుగుణంగా ఉండాలి. కానీ లేనిపోని అబద్ధాలని చెప్పి ఇంక అన్ని కూడా మిగతావన్నీ కూడా దీంట్లోకి వారి అకౌంట్లోకి వేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడము
దానికి డిప్యూటీ మంత్రి గారు తల ఊపడము, తానా అంటే తందానా అని ఆయన చేసిన దానికంతా ఈయన ఊపుకోవడము. ఇప్పుడు చిన్నది దావోసులో పోయాం, నిన్న దావోసులో చూశారు. ఎవరు లోకేష్ బాబు గారు మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటా ఎట్లా ఉంది అంటే ఎంత అపహాస్యంగా, డబ్బాలు ఇద్దరు ఒకరికొకరు పరస్పర డబ్బాలు. దీనికి రాష్ట్ర ఖజానా నుంచి 80 కోట్లు ప్రజల డబ్బు వృధా. ఇంత మీరిద్దరు డబ్బులు కొట్టుకోవడానికి 80 కోట్లు ఇక్కడి నుంచి పోయి అక్కడికి కొట్టుకోవాలా? అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నామస్కరణ, జగన్మోహన్ రెడ్డి 11 అని, లేకుంటే ఇంకోటి 11 టీం ఉందని చెప్పి, తల్లి చెల్లి అని చెప్పి, నువ్వు పోయిండే దేనికి? మీరు దావోస్ కి అక్కడ మన రాష్ట్ర ప్రజలకి అక్కడి నుంచి ఏదైనా కంపెనీలు తీసుకోవని వచ్చి ఇక్కడకి ప్రజలకు మేలు చేయాలనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల అన్ని ఆగిపోతున్నాయి. మీరేం చేస్తున్నట్టు నాకు అర్థం కాలేదు. అన్ని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు అనేటువంటిది ఆరోపణ ఉంది.